అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు. మాట్లాడదాం రవి గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, రవినాయుడు గారు చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి, సిట్ నివేదిక రాబోతోందని తెలిసి డిఎస్సికి సంబంధించి చాలా పెద్ద ఎజెండాతో వాళ్ళు వచ్చారు జనాల్లోకి. కానీ ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా క్లియర్గా ఉన్నారు. దే హ్యావ్ ఎ వెరీ క్లియర్ మైండ్. మనకి ఏం కావాలి, మన ఎవరు ట్రాప్లోకి దింపడానికి ట్రై చేస్తున్నారని. దానికి ఎగ్జాంపులే నిన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఉద్యోగాలు రాని వాళ్ళు, ఈ ఆత్మగౌరవ ర్యాలీకి సంఘీభావంగా వాళ్ళు కూడా పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే రామకృష్ణ గారు, ఈ విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీ ఏది ఎత్తుకుందో అది ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఏంటి, గ్రూప్ 1కి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి. సో అది బుల్డోజ్ చేయాలి మండల్లో. అంటే ఏంటి, డిఎస్సి మీద అడ్డుపెట్టి గ్రూప్ 1 రాకుండా చేయాలి. అసలు అసెంబ్లీ అనేది ఉంది కదా. ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు రవినాయుడు గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఈ వీధి పోరాటాలను మాత్రమే నమ్ముకుని, సరే అందులో రౌడీజం అదేదో జరిగేయాలండి, ఆయన ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ఎక్స్పోజ్ అయిపోవట్లా రాష్ట్ర ప్రజల ముందు? ఓకే రిషి గారు, హలో. రామకృష్ణ గారు మాట్లాడండి. రిషి గారు, మీకు ప్యానలిస్టులకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇది చాలా సార్లు మనం ఈ డిఎస్సి 2025 పైన మాట్లాడుకున్నాం. లోకేష్ బాబు గారు అట్లాగే రాష్ట్ర విద్యాధికారులు, ఈవెన్ శాప్ ఎండి అనేక సార్లు ఈ డిఎస్సి మీద ఈ వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి, అక్రమాలు జరిగాయంటూ కాకిగోల చేస్తున్నటువంటి దాని గురించి చాలా స్పష్టమైనటువంటి క్లియర్గా సమాధానం చెప్పడం జరిగింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అన్ని అవాస్తవాలు మాట్లాడు. పక్కన దుర్గారావుని కూర్చోబెట్టుకున్నాడు. దుర్గారావు అంటే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతనికి సిల్వర్ మెడల్ వచ్చింది. కేవలం పార్టిసిపేషన్ చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అతనికి మాత్రం ఏదో ఒక మెడల్ వచ్చింది కదా అని చెప్పిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో పెద్ద జోకేసినట్టు నవ్వించాడు. కానీ అదే దుర్గారావు, ఏమిటి నేను నా సిల్వర్ మెడల్ నేను అప్లోడ్ చేయలేదు, నేను వెరిఫికేషన్ కూడా వెళ్ళినప్పుడు ఈ మెడల్ చూపించలేదు, తప్పు నాది అని చెప్పని ఆ దుర్గారావు చెప్పడం జరిగింది. అంటే ఎక్స్పోజ్ అయిపోలా జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే నువ్వు పక్కన పెట్టుకున్నావో, ఎవరినైతే చూపించావో అతనే చెప్తున్నాడు. అతను ఆ రోజు నేను చూశాను, ఆ ముఖం చూస్తే ఏంద్రో బాబు ఇక్కడ కూర్చున్నాను, ఏం చెప్తున్నా, ఇట్లా మాట్లాడుతున్నాడు ఇతను అని చెప్పని మొహం పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద చేసేటటువంటి ఆరోపణలన్నీ కూడాను పచ్చి అబద్ధాలు. ఎందుకని చెప్పానంటే, ఏమండి, లాస్ట్ డిఎస్సి 2018లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిందండి. 7 సంవత్సరాల తర్వాత, అంటే నడిమధ్యలో నడమంత్రపు, నేను అంటలో మా వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు గొడ్డల పార్టీ అని చెప్పని. గొడ్డల పార్టీ 2019 నుంచి 2024 మధ్య ఒక దొంగ పరిపాలన సాగించాడని చెప్పని నేను అంటా. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడావు, నేను ఎందుకని ఆ మాట అనాల్సి వస్తుంది? నువ్వు ఒక అబద్ధాలు కోరువి, ఎందుకని అబద్ధాలు కోరు అని చెప్పినట్టున్నాను. మెగా డిఎస్సి సృష్టికర్త యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి కాదండి. మెగా డిఎస్సి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే ఎక్కువ పోస్టులతోటి 11 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి, అంతకుముందు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినాయి. ఒక్కోసారి 25,000 పోస్టులు కూడా ఉన్నాయి. అదే అసలు మెగా డిఎస్సి అని చెప్పానంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి చేస్తాను, మెగా డిఎస్సి చేస్తా అని చెప్పని మెగా డిఎస్సి చివరిలో 2 నెలలు ఎలక్షన్ జరుగుతుందని చెప్పాను అనగా 6,100 పోస్టులతోటి డిఎస్సి ప్రకటించావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏమంటే 2 నెలల ముందు ఎవడన్నా ఎలక్షన్లు జరగబోతుంటే కోడ్ వస్తుందని తెలియదండి. అంటే నీకు అసలు డిఎస్సి మీద, డిఎస్సి ద్వారా
టీచర్లు రిక్రూట్ చేసుకుందాం అనేటటువంటి చిత్తశుద్ధి లేదు. అందుకని ఎలక్షన్ కమిషన్ కొట్టేసింది. కాబట్టి 2024లో హామీ ఇచ్చినట్టుగా కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి మీద పెడతాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టారు ఆయన. మరి నువ్వు మెగా డిఎస్సి అని చెప్పని హోంకరించి మాట్లాడావు కదా. అది ఓకే, కానీ కాదు అంతా అయిపోయిన తర్వాత కాదు ఇప్పుడు దీని మీద యాగీ చేసి దీన్ని రద్దు చేస్తానని దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాలనుకుని ఏ ఆధారము లేకుండా ఇష్యూ చేయాలనుకోవడం వెనకాల ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డిది? ఎందుకు ఇష్యూ చేయాలని చెప్పని అనుకుంటున్నారంటే ఇలా అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో అసలు పసలేదండి. ఒక ఆయన పేకాట్ అంటాడు, ఒక ఆయన ఏమో అష్టాచమ్మ అంటాడు, ఒక ఆయన ఏమో గోలీ బిళ్ళ. వీళ్ళందరికంట ఇచ్చేసారు ఈ ఆటలాడినటువంటి వాళ్ళకి డిఎస్సిలో క్రీడా కోటాలో డిఫరెన్స్ తెలియాలి కదా. ఇప్పుడు బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి, ప్యాకెట్ అంటే ఏంటి తెలియదు కదా. తెలియదండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ వైకాపాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నేను ఐ డోంట్ మైండ్ సేయింగ్ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కరెక్ట్ పీపుల్. రౌడీలు అందరూనా అంటే ఎవరో కొంతమంది అన్న ఉంటారు కదా. ఏదో ఒకళ్ళిద్దరు వాళ్ళు బయటికి రారండి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వీళ్ళందరూ సీడీల అప్పలరాజు గాని, వీళ్ళందరూ చరిత్ర ఏంటండి? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పని మీరు అడిగారు. నేను చెప్తా, వీళ్ళకి ముందే తెలుసండి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం గురించి. గ్రూప్ 1లో ఏమంటే ఆ రోజు ఉదయ భాస్కర్ తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి ఏపీపీఎస్ చైర్మన్ ని అసలు అతని అనుమతి లేకుండా చైర్మన్ అండి. ఏపీపీఎస్సీ చైర్మన్ చాలా పవర్ఫుల్ అండి. యూపీపీఎస్సీ చైర్మన్ ఎంత పవర్ఫుల్లో రాష్ట్రంలో ఏపీపీఎస్ చైర్మన్ కూడా అంతే పవర్ఫుల్. అతను తీసేయడానికి ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. అతను తీసేయాలంటే అసెంబ్లీ ద్వారా తీర్మానం ద్వారా మాత్రమే తీసేయాలి. అంత చట్టబద్ధమైనటువంటి అధికారి చైర్మన్. అతని అనుమతి లేకుండా అసలు హాయిలాండ్ కి మొట్టమొదట యాక్చువల్ నోటిఫికేషన్ లో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, మాన్యువల్ వాల్యుయేషన్ ఉంటుందని చెప్పలా, మాన్యువల్ వాల్యుయేషన్ ఉందని చెప్పారు. కానీ కోవిడ్ పుణ్యం అని చెప్పని మేము డిజిటల్ వాల్యుయేషన్ చేస్తున్నామని చెప్పని మొత్తం కథలన్నీ కూడాను హాయిలాండ్ కి తీసుకొచ్చారు. ఎన్ని రోజులు ఉంచారండి హాయిలాండ్ లో? 80 రోజులు ఉంచారు. ఏం చేశారండి 80 రోజుల్లో? దొంగ నాటకం ఆడారు. డిజిటల్లో వచ్చినటువంటి 326 మందిని డిజిటల్లో సెలెక్ట్ చేశారు. ఇక్కడ హాయిలాండ్కి వచ్చిన తర్వాత ఎలక్ట్రీషియన్ తోటి, వాచ్మెన్ తోటి, ప్రైవేట్ ఉపాధ్యాయులతోటి, మీ ఇష్టం కంప్యూటర్ ఆపరేటర్ తోటి, 10th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళతోటి పేపర్లు దిద్దిస్తారా? ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందండి? ఏమండి రెండోసారి అసలు మూల్యాంకనే జరగలేదని చెప్పారంట. ఈ లోపల సవాంగ్ వచ్చాడు. మూడోసారి కూడా మూల్యాంకనం జరిపారు. అక్కడ 49,000 బార్కోడ్లండి. అంటే 95% పేపర్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు తక్కువ మార్కులు, తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మార్కులు, వాళ్ళు ఇష్టం అంటే అట్ట గజిబిజి గందరగోళం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాటి ఐపీఎస్ అధికారి, సెక్రటరీ ఆఫ్ ఏపీపీఎస్సీ, అతని యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అనుమతి లేకుండా, అతని యొక్క డైరెక్షన్ లేకుండా ఈ పిచ్చి పనులన్నీ చేస్తాడండి. అసలు ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఏంటి గ్రూప్ 1 ఆఫీసర్లు అంటే ఏంటి మాటలా? అందుకని ఇవాళ వాళ్ళు ఎప్పుడో పసిగట్టారండి, గ్రూప్ 1 ఖచ్చితంగా సిట్ నివేదిక ఇస్తుంది. అందుకని మనం ఒక 4 నెలల ముందే డిఎస్సీ మీద గోల్ చేద్దామని చెప్పి అనుకున్నారండి. నేను అనుకుంటున్నా వీళ్ళు గ్రూప్ 1 అసలు డిఎస్సీ మీద ఎందుకు గోల్ చేస్తున్నారంటే సిట్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు గోల్ చేస్తున్నారు. డైవర్షన్ తప్ప, అంటే డైవర్షన్, పొలిటికల్ డైవర్షన్ కోసం పొలిటికల్ డైవర్షన్ కోసం లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారు. ఒక్క మాట చెప్తాను సార్, ప్లీజ్ నాకు అనుమతి ఇవ్వాలి. ఇందాక మీరు బయట వేస్తారు ఒకటి, ఏది మన స్పీకర్ గారు బయట వేశారు, ఏమైనా నువ్వు రా అసెంబ్లీకి రా, నువ్వు ప్రశ్నలు అడుగు, లోకేష్ గారి చేత నీకు డిఎస్సీ మీద ఏదన్నా అనుమానాలు ఉంటే నేను సమాధానం చెప్పిస్తా, నేను నీకు హామీ ఇస్తున్నా, నీకు నేను టైం ఇస్తా, నువ్వు రా అసెంబ్లీకి, మీ 11 మంది రండి. ఇంతకంటే ఏ స్పీకర్ అయినా ఏ హామీ, నీకు ఇంకేం హామీ కావాలా? నీకు టైం ఇస్తానన్నావు,
మీ అందరు రమ్మన్నావు, నువ్వు ఏదడిగితే అది సమాధానం Right. చెప్తున్నావు అని చెప్తున్నా. చిన్న అయినా బ్రేక్ కూడా తీసుకుందాం. నీకు దమ్ముందా Yeah. దమ్ముందా దమ్ముందా అంటారేంటి? నాకు అర్థం కాదు. రామ్ గారు